వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 2 ఏళ్ల 8 నెలలు కావస్తుంది. ఆయనకి ఎప్పుడు ఏది వచ్చినా డైవర్షన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా రేవంత్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా అభివర్ణించాల్సినటువంటి పరిస్థితి. ఆయన రాష్ట్రంలో ఏ బర్నింగ్ టాపిక్ వచ్చినా, లేకుంటే ఆయన చేతగానితనం ఎక్స్పోజ్ అయినా, ఆయన యొక్క వ్యవహారాలు బండారాలు బట్టబయలైతే ఆయన చేసే కార్యాచరణ ఏంటంటే హైడ్రా పేరుతో ఇల్లులు కూలగొట్టాలి, ప్రజల్ని డైవర్ట్ చేయాలి. లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు తిరగదోడాలి, నోటీసులు ఇవ్వాలి, అక్కడ డైవర్ట్ చేయాలి. లేదు 3 నెలలకు 6 నెలలకు ఒకసారి గుర్తొస్తుంటుంది. నిద్రలో లేచి మూసి మూసి అంటుంటారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ మూసి గుర్తొచ్చింది రేవంత్ రెడ్డి గారికి. ఏమంటున్నాడు? మూసీకి సంబంధించి నేను ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే, ఒకరోజు అటో ఇటో నేను కూలగొడతా అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి గారికి చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు ఆ దారిలో పోతే మీరు ముళ్ళు గుచ్చుకుంటాయి, మీకు ఇబ్బంది అవుతుంది, మీరు ఈ దారిలో నడచండి సార్ అని చెప్తారు. కానీ మన రేవంత్ రెడ్డి సార్ ఏమంటారంటే నేను ఆ దారిలోనే పోతా, నాకు ముళ్ళు గుచ్చుకున్నా పర్లే, నేను కూర్చుకొని రక్తాలు కరుచుకొని ఆ రోడ్లోనే పోతా, నాకు ఈ రోడ్డు వద్దు, ఈ హైవే వద్దు, నేను ముళ్ళ దారిలోనే పోతా అంటే ఎవరేం చేస్తారు? ఇలా ప్రజలకు ఇవాళ అద్భుతమైనటువంటి నగరాన్ని అందిస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యవాకం ఏంటంటే సేవ్ కేబీఆర్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు. సేవ్ కేబీఆర్ పేరు మీద చెట్లు కొడుతుంటే అర్ధరాత్రి అక్రమంగా చీకట్లో లైట్లు ఆపి రేవంత్ రెడ్డి గారింటి సమీపంలో ఉన్నటువంటి చెట్లు కొడుతుంటే అడిగేటోడు లేడు. అడుగుతున్నటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మరి అది అద్భుతమైనటువంటి నగరం అంటే మీ ఊహల్లో అద్భుతమైనటువంటి నగరం ఏంటి? బ్రిడ్జులు, కాంక్రీట్ జంగల్లాగా తయారు చేసి నగరానికి ఊపిరితిత్తుల్లాగా ఉన్నటువంటి కేబీఆర్ పార్కును మొత్తం అడవిలాగా కాకుండా ఎడారిలాగా చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి ఉన్నటువంటి పచ్చటి అడవి ఎప్పుడో కొన్ని ఏళ్ల నాటి ఉన్నటువంటి వృక్షాలను మీరు పెకలించి వేస్తుంటే ఆ బాధ, ఆక్రోశం, ఆక్రందన ఎవరికి చెప్పుకుంటే ఆ వృక్షాలు? మరి మీరు రోజు తిరిగే రోడ్లే కదా అవి. ఆ రోడ్ల మీద గత ప్రభుత్వాలు ఎప్పుడో పెట్టినటువంటి ప్రభుత్వాలు ఎవరు పెట్టారో కూడా తెలియదు. అశోకుడు చెట్లు నాటించినట్టు మనకు సినిమాల్లో, పాటల్లో, తెలుగులో మాట్లాడుతుంటారు. అట్లా నిజంగా ఏ మహానుభావులు చెట్లు నాటారో తెలియదు కానీ ఆ చెట్లను ఇవాళ నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి దానివల్ల ఫాయిదా ఏంటి అంటే అద్భుతమైనటువంటి నగరం అంటే డెవలప్మెంట్ పేరుతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి డిస్ట్రక్షన్ను తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఇవాళ నేను మూసి వద్దుమర్రో అని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ వాసులు కోరుకుంటుంటే లేదు నేను మూసిలోనే మునుగుతా, అదే కంపులో మునుగుతా అంటే ఎవరు కానీ ఏం చేయగలుగుతారు? ఇవాళ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నటువంటి ప్రాజెక్ట్, ప్రజలకు ఇష్టం లేనటువంటి ప్రాజెక్ట్, మాకు అవసరం లేదని చెప్తున్నటువంటి ప్రాజెక్ట్, మా ఇల్లును పనంగా పెట్టలేమని చెప్తున్నటువంటి ప్రాజెక్ట్, దాన్ని శుద్ధి చేయండి, సుందరీకరణ అవసరం లేదంటే లేదు నేను సుందరీకరణ చేస్తా, నాకు అందంగా కనపడాలి, హైదరాబాద్ నగరం ప్రపంచంలో నెంబర్ 1 కావాలంటే ఏం చేయలేం. ఇక అంతకుమించి ఎవరు ఏం చెప్పలేరు. మీకు ఏ ముఖ్యమంత్రి నిలబడలేదంటే ఏ ముఖ్యమంత్రికి గడ్స్ లేక నిలబడలే. మీకంటే చాలా గడ్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గతంలో కేసీఆర్ ఉన్నాడు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. వాళ్ళకంటే తోపు ముఖ్యమంత్రులు అయితే మీరు కాదు రేవంత్ రెడ్డి గారు, సూటిగా చెప్తున్నా. వాళ్ళకంటే తోపు ముఖ్యమంత్రులు మీరు కాదు. వాళ్ళు చేసినటువంటి పనులు చిరస్మరణీయంగా నిలుచుకున్నాయి, జనాల గుండెల్లో ఉన్నాయి. ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తే 108 కానీ 100 కానీ, లేదు ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, లేదు ఇంకా చాలా చెప్పాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుకోండి. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మరి గతంలో కేసీఆర్ గారి గురించి కూడా అనేకం చెప్పాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, ఇవాళ గ్లోబల్లో తెలంగాణ మ్యాప్ ఏ విధంగా ఎమర్జ్ అయిందంటే దానికి కీలకమైనటువంటి నాయకుడు, దిక్సూచి టార్చ్ బేరర్గా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా మాజీగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు. మరి అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఎన్నో సందర్భాల్లో హైటెక్ సిటీ రావాలన్నా, లేకుంటే ఇవాళ నగరం ఇంత అభివృద్ధి జరగాలన్నా అదే ఆయనే కీలకం. ఆయన వేసినటువంటి అడుగుజాడలో నడిచినటువంటి ప్రభుత్వాలు నెక్స్ట్ ఉన్నాయి. మరి ఇవన్నీ పక్కన పెట్టి మీరు నిజంగా గట్స్ ఉంటే ఫ్యూచర్ సిటీని చేయండి. ఇవాళ ప్రజలకు వద్దనంటున్నటువంటి ప్రాజెక్టు మేము చేసి, ప్రజలకు ఇళ్ళలు పడగొట్టినటువంటి ప్రాజెక్టు మేము చేసి మేము గొప్పగా ఉన్నామని చెప్పుకుంటే ఎట్లా? అది మిగతా నాయకులకు గట్స్ లేక కాదు, ప్రజలకు ఇబ్బంది అవుతుందని, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మంచి కోసం, ప్రజల బాగు కోసం పాటుపడినటువంటి నాయకత్వం అదంతా కూడా. మీరేంటి ఎవడటన్నా పోని మాకిడ ఖజానా నిండాలనుకునే బాపత్ మీది. అందుకని ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూపిస్తాం మీకు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటాను, నేను ఉంటాను.
ఎట్లా ఉంటారండి 34 వరకు? మూసీనే మీరు కడితే, మూసీ పేరుతో మీరు కూలిస్తే, మీరు అదే మూసీ బిల్డింగ్లు కూల్చినటువంటి దాంట్లో మీ ప్రభుత్వం కూడా కూలిపోవడం ఖాయం. కాన్ఫిడెన్స్ సార్. నేను ఈ రోజు నీ ముందర చెప్పిపోతున్నాను, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాలకు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. ఆ రోజు చెప్పింది 34 వరకు ఇక్కడ 34 గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు తెప్పించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి 100% సీట్లు గెలుచుడేమో కానీ 100% డిపాజిట్లు రాకుండా చూసుకునే బాధ్యత అయితే మీరు తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఇది చాలా డ్యామ్ షూర్గా చెప్తున్నారు. ఇలా రాష్ట్ర రాజకీయాల్లోనే మీకు ఒక్కసారి మీరు మీ ఎట్లయితే ఇప్పుడు మోడీ గారు పొదుపు మంత్రం తర్వాత అందరూ సైకిళ్ళు దొక్కుతున్నారు, మెట్రో ఎక్కుతున్నారు, ఇట్లా ఉన్నారు కదా, మీరు ఒక రోజు సీక్రెట్ ఆపరేషన్ చేయండి. మీ కమిషనర్ గారు మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనర్ గారు సీక్రెట్ ఆపరేషన్ చేసి 40 మందిని కౌన్సిలింగ్ ఇచ్చారు కదా, మీరు వస్త్రధారణ మార్చి మీ కాన్వాయిని పక్కన పెట్టి మీరు సీక్రెట్ ఆపరేషన్ చేయండి. మీ గురించి తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు మరీ ముఖ్యంగా ఏమనుకుంటుందని ఒకసారి వెళ్ళి వినరండి, మీకు తెలుస్తుంది. 34 వరకు ఉంటారా, 30లోనే ఉంటారా? లేదు అంటే ఇక్కడ 34 వరకు ఉంటా అంటే ఇంకో కొత్త ఎజెండా, కొత్త రాజకీయ చర్చ సాగుతోంది. మీరు మోదీ గారు ఎప్పుడైతే మెరిసే జోడో అన్నాడో, మరి మీరు ముఖ్యమంత్రి అవుతారు వాస్తవమే, మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రా, బీజేపీ ముఖ్యమంత్రా? ఇది పెద్ద క్వశ్చన్ తెలంగాణ సమాజం ముందు. ఇవాళ నెక్స్ట్ రాజకీయాలు ఏం జరగబోతా ఉంది? ఇవాళ కాంగ్రెస్ని ముంచి మీరు ఏమన్నా ఇతర పార్టీ ముఖ్యమంత్రిగా మారే అవకాశాలు ఉన్నాయేమో అన్న చర్చ జరుగుతూ ఉంది ఇవాళ. కాబట్టి ఏమైనా జరగవచ్చు రాజకీయాల్లో, గుర్రం ఎగరావచ్చు. కాబట్టి చూసుకోండి. కేవలం నేను ముఖ్యమంత్రి ఉంటా అంటే ఉన్న పార్టీని ముంచి వేరే పార్టీని కూడా ముంచే కార్యక్రమం ఏమైనా చేస్తారేమో. మూసి ప్రక్షాళన కూడా అందరు ముఖ్యమంత్రులు మారేరు, కానీ నిక్కచ్చిగా నిలబడి ఏమైనా సరే చేస్తాను వాళ్ళు ఒక్కరిని చూపించు. నేను ఈ రోజు చెప్తున్నా, మూసి చేస్తా. వాళ్ళు ఎందుకు ఏమైనా సరే నిలబడి చేయలేదంటే వాళ్ళు ఉండరు కాబట్టి, భవిష్యత్తులో వాళ్ళ పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి, ప్రజల ప్రజల నాడి తెలిసినటువంటి నాయకులు కాబట్టి, ఈ మూర్ఖపు నాయకత్వం కాదు కాబట్టి వాళ్ళు చేయలే. ప్రజల కోసం వాళ్ళు నిలబడినరు కాబట్టి చేయలే. ప్రజా వ్యతిరేకత ఉద్యమాలు వచ్చినప్పుడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఉద్యమాలు పుట్టుకొస్తాయి. ఇవాళ తెలంగాణలో మీ ప్రభుత్వం మీద ఎటువంటి ఉద్యమం పుట్టుకొస్తుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి? గత ప్రభుత్వం మీద ఎందుకు ఉద్యమం పుట్టుకొచ్చిందో మనకు తెలుసు. ఈ ప్రభుత్వం మీద ఎందుకు ఉద్యమం పుట్టుకొస్తుందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఒకసారి మీరు కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం, అంటే ఏ పని చేసేటప్పుడు ఒకసారి ఆలోచన చేసి చేయాలా. లేదు నేను అదే చేస్తా అంటే ఏం చేయలేం. అశుద్ధం అంటే లేదు అశుద్ధమే కావాలి నాకంటే ఇంకేం చేస్తాం? పోరాటం వచ్చినా చేస్తా. మూసి నదిని ప్రక్షాళన చేసి నగరానికి అందిస్తా. ప్రపంచంలోనే అద్భుతమైన నగరం హైదరాబాద్ తీర్చిదిద్దుతా. నాది చెరువులలో ఎవరున్నా మొత్తం కూల్చి చెరువులే కలుపుతా. నాలాలలో ఎంక్రోచ్మెంట్ ఉన్నా కొట్టేస్తా. ఖచ్చితంగా ఎవరున్నా మీరే మర్యాద కాల్ చేస్తే సామాన్లు తీసుకుపోతారు. చూడండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వార్నింగ్ ఇస్తున్నారా సార్ అని అడిగితే వైఎన్ఆర్ గారు ఎస్ ఖచ్చితంగా సామాన్లు తీసుకొని మర్యాద ఖాళీ చేయంటున్నారు. అంటే మన ఆస్తి మన ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పర్మిషన్లతో కట్టుకున్నాం, ట్యాక్సులు కట్టుకున్నాం, ఇప్పటిదాకా మున్సిపల్ ట్యాక్స్ కట్టినాం, అట్లాగే విద్యుత్ బిల్లులు కట్టినాం. మన భావి తరాలకు ఒక భరోసా లాగా ఇవాళ మేము సొంత ఇల్లు కళ నెరవేర్చుకున్నాం. నెక్స్ట్ మా జనరేషన్స్కి ఉంటుందిలే ఆ ఇల్లు అనుకుంటే ఖచ్చితంగా కూలదోస్తా అంటే మనం ఎన్నుకున్నటువంటి నాయకుడు, మనం ఓటేసి గెలిపించినటువంటి నాయకుడు మనకు నమ్మక ద్రోహం చేసి నేను కూల్చేస్తా అంటే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి మొరబెట్టుకోవాలి? ఇవాళ ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి నాయకుడు, ప్రజల బాగు కోసం మేము ఓటేసి గెలిపించినటువంటి నాయకుడు కదా, మా బాగు కోసం మా నాయకుడు అనుకుంటే మా నాయకుడు పోయి మా నాయకుడే ఇల్లు కూలుస్తా అంటే ఇక ఏ నాయకత్వం దగ్గరికి పోయి చెప్పుకోవాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరు మమ్మల్ని తెలంగాణ ప్రజల్ని, హైదరాబాద్ ప్రజల్ని ఇవాళ హక్కును చేర్చుకునే పరిస్థితి? ఇవాళ వాళ్ళ తరఫున పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా మీరు అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కదా. మీ వెనకాల ఎవడు ఏసో మీడియాలో పెట్టినా ఏం ఊరుకోండి. ఒక రోజు వెనక ఒక రోజు ముందు కూలడం ఖాయం. కాబట్టి నీళ్ళ దగ్గరికి పోకండి. నీళ్ళ దగ్గర పోయిందానంటే కూలడం ఖాయం. నేను ఇంకా స్పష్టంగా నీ ముందర చెప్పెళ్తున్నాను. ఈయన స్పష్టంగా చెప్పెళ్తున్న నర్సింగ్ అంటుండు. ఆయన పేరు వైఎన్ఆర్ అని, ఆయన సీనియర్ జర్నలిస్ట్ నరసింహరావు అని పేరు కూడా మర్చిపోయిండు. కానీ ఈయన మాత్రం ప్రజలకు వార్నింగ్ ఇస్తాడు. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నామో పేరు కూడా గుర్తులేనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆయన మీరు చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నర్సింగ్ అంటున్నాడు తప్పితే ఎక్కడ కూడా నరసింహ అని మాట్లాడితే ఒట్టు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మూసి
ఖచ్చితంగా కూల్చి తీరుతా, ఒకరోజు ముందు ఒకరోజు వెనుక ఖచ్చితంగా నేను చేసి తీరుతా అంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ మూసీ బాధితులందరూ కూడా ఒక తాటి మీద నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని చేసినా నేను ఖచ్చితంగా మూసీని శుద్ధి చేస్తా అని అనకుండా, ఎన్ని చేసినా మూసీని సుందరీకరణ చేసి అద్భుతం చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీరేం చెప్తారో మీ వైపు కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.